కొరింథీయులకు రాసిన పత్రికలో మరి చక్కటి మాట ఉంది. ప్రతి విషయమందు దేవునికి ఏం చేయాలంటుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మేలైనా కీడైనా ప్రతి సమయంలో. మరి ఇప్పుడు బాల్య దశ నుంచి యవన దశలోకి వచ్చినటువంటి కుమార్తెను దేవుడు బహుగా దీవించును గాక. కన్యకల రాజు దయ పొందుకున్నటువంటి ఎస్తేరు ఉంది, ఆమె రాజు దయ పొందుకుంది. దేవుని స్తోత్రం. ఈ బిడ్డ కూడా వయసునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుడి దయ కూడా ఉండాలి. కొంతమందికి మనుషుల దయ ఎక్కవద్దంటారు, మనందరి దయ కూడా రావాలి. ఇంతమంది దైవ సేవకులు, స్థానిక పాస్టర్ గారు, మరి ఇక్కడ ఎస్ఏ పాస్టర్ గారు, జయరాజు గారు, సంసోన్ గారు, యోహాన్ గారు, ఇంతమంది దైవ సేవకులు బిడ్డ కోసం ప్రార్థన చేసి వెళ్తున్నాం. ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని స్తోత్రం. మనుషులు మనల్ని కొంతవరకే కాపాడుతారు, పూర్తిగా మన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నేను కూడా కమ్మపాపినండి. దేవుని స్తోత్రం. ఈ వాటరపల్లిలో మా చౌదరీస్ ఉన్నారు, బంధువులు ఉన్నారండి. నేను కూడా ఒక అన్య కుటుంబంలో పుట్టి యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు నిజ దేవుడు లోకరక్షకుడని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. కనుక పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవాన్ని యెహోవా ఆశీర్వదించాలని 115వ కీర్తన 13వ వచనంలో ఉందండి. ఈ పాపని దేవుడు దీవించాలి, వయసులో దీవించాలి, మనుషుల దయందు దేవుడి దయందు అన్ని విషయాల్లో దీవించాలి. అమ్మ ఇంతవరకు నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా ఎవరు ఏమనుకోలేదు, పర్వాలేదు, చిన్న బిడ్డవు కాబట్టి. ఇప్పుడు ఎవరి ప్రాయంలోకి వస్తున్నావు, నువ్వు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఎక్కడ పడితే ఎక్కడ కూర్చోకూడదు. నువ్వు ఉన్న ప్లేస్ ఎటువంటిది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్ని జాగ్రత్తగా చూసుకుని మాటలో, చూపులో, ప్రవర్తనలో నీ యవన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు నీ తల్లి దగ్గరే ఉండాలి, మరి ఎప్పుడు నలుగురున్నా కాడే ఉండాలి తప్ప ఒంటరిగా నువ్వు ఎక్కడ ఉండకూడదు. లోకం చెడిపోయింది, పరిస్థితులు ఏం బాగాలేదు. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక పవిత్రురాలైనటువంటి కన్యకగా ఆ పరలోక రాజ్యానికి యేసయ్యకు నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే ఈ లోకంలో నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. మంచిగా చదువుకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, దాంతనయ్య గారు. మరి నిన్ను దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తాడు, దేవుడు నిన్ను తలగా చేస్తాడు. కనుక చిన్ననాటి నుంచి ఇంతవరకు భయభక్తులు కలిగి ఉన్నావు, ఇక ముందు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కుటుంబస్తులకు కూడి వచ్చిన మీ అందరూ